హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్. ఈరోజు మన కుకింగ్ థియేటర్లో నేను మీకు చికెన్ పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ ఈ చికెన్ పచ్చడి కనుక మీరు చేసినట్లయితే ఈ పచ్చడి మీకు 30 నుంచి 40 రోజుల పాటు నిల్వ ఉంటుంది. బయట కొనే చికెన్ పచ్చడి కంటే మనం ఇంట్లో చేసుకునే చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చికెన్ పచ్చడి కోసం నేను 1/2 kg బోన్లెస్ చికెన్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ లో కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత అందులోని వాటర్ మొత్తం వంపేసి ఇప్పుడు ఈ చికెన్ లోకి 1/2 స్పూన్ వరకు ఉప్పు అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ పై పెట్టి బాగా కలపండి. ఉప్పు మరియు పసుపు చికెన్ కి మొత్తం కలిసిన తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టి చికెన్ ని ఉడకనివ్వండి. ఇలా చికెన్ వాటర్ పోయకుండా నార్మల్ గా ఇలా ఉడకబెట్టిన తర్వాత ఆయిల్ లో ఫ్రై చేసామంటే పీస్ అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. ఇక్కడ నేను మీకు 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండానే చికెన్ నుండి వచ్చిన వాటర్ తోనే చికెన్ చాలా చక్కగా ఉడికేస్తుంది కదా. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు చికెన్ ని ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటనివ్వకుండా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ని ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయి పీస్ పర్ఫెక్ట్ గా ఉడికి ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ పీస్ కి తడి అనేది లేకుండా ఇలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పీసులని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసులని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత మనం పక్కకి తీసుకున్న చికెన్ పీస్లని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి చికెన్ క్వాంటిటీ కరెక్ట్ గా సెట్ అయింది. సో నేను తీసుకున్న చికెన్ మొత్తం ఆయిల్లో వేసి ఒకేసారి వేయించుకుంటున్నాను. మీకు అలా కాదంటే కొన్ని వేసి వేయించుకోండి. ఇప్పుడు నేను పీసులు వేయకముందు ఆయిల్ క్వాంటిటీ ఎంత ఉందో చూసారుగా. నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా పీసులు అనేవి ఫ్రై అయిన తర్వాత కూడా నాకు ఆయిల్ అనేది అంతే క్వాంటిటీ వచ్చిందండి. నేను చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఇలా చికెన్ ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్ లో చేశారంటే పీస్ అనేది పైన మొత్తం మాడిపోయి లోపల అలాగే ఉంటుంది. సో చికెన్ ని నిదానంగా ఫ్రై చేయండి. నేను చూపిస్తున్న విధంగా చికెన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ పీస్లని పక్కకి తీసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అనేది చాలా తక్కువగా పీల్చుకుంది కదా. ఇప్పుడు చికెన్ పచ్చడి పోపు పెట్టడానికి నేను ఇక్కడ ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లితో పాటు కొత్తిమీరలు కూడా వేసి కచ్చపచ్చగా దంచి ఆయిల్లో వేస్తున్నాను. అలాగే 2 బగారాకులు, కొద్దిగా బగార పువ్వు, 2-3 లవంగాలు కూడా వేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్ లో పెట్టి చేయాలండి, లేదంటే మనం వేసేవన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసి బాగా కలపండి. చికెన్ పచ్చడిలోకి నిమ్మరసం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఇక్కడ కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం అనేది జస్ట్ టేస్ట్ కోసమేనండి. నిమ్మరసం వేసినా వేయకున్నా నేను చెప్పిన విధంగా ఇలా చికెన్ పచ్చడి చేస్తే 30 నుండి 40 రోజుల పాటు ఖచ్చితంగా పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ కారం అనేది చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా కలపండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చికెన్ పచ్చడిలోకి నేను ఎలాంటి మసాలా పౌడర్స్ ని కూడా వాడలేదు. అయినా కూడా నాకు చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి న్యాచురల్ గా చికెన్ పచ్చడిని ట్రై చేయండి, తప్పకుండా ఇష్టపడతారు. చికెన్ పచ్చడి చేయడానికి చాలా మంది భయపడతారండి, పర్ఫెక్ట్ గా వస్తుందో రాదో అని. సో నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చికెన్ పచ్చడి చేశారంటే ఖచ్చితంగా 1 month పాటు నిల్వ ఉంటుందండి. సో మీరు కూడా ఈ చికెన్ పచ్చడిని మీ ఇంటిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.